ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. పల్నాడులో ఇంకా ఉద్రిక్తంగా ఉంది. సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే అధికారులు మకాం వేశారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇటీవల ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే మకాం వేసింది. 3 బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లోనే ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేశారు. అవసరమైతే మళ్లీ దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన కేసులను పోలీసులు విచారిస్తున్న తీరుపై మరో నివేదిక ఇవ్వనుంది సిట్. పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలపైన సిట్ విచారణ కొనసాగుతుంది. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. మాచర్ల ఘటనలకు సంబంధించి సుమారు 30 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. చలో మాచర్లకు టీడీపీ పిలుపునిస్తే పోలీసులు అభ్యంతరం తెలిపారు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమాను గృహ నిర్బంధంలో ఉంచారు. 10 రోజులుగా పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి. నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుంది. ఈవీఎం ధ్వంసం కేసులో పీఓ, ఏపీఓను సస్పెండ్ చేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలిచ్చారు. మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి సిట్ బృందం మరోసారొచ్చింది. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడులకు సంబంధించిన వీడియోలు, రికార్డులను పరిశీలించింది. అల్లర్లకు ప్రధాన కారణంగా గుర్తించిన రాళ్ల దాడిని ఎందుకు నియంత్రించలేకపోయారని స్థానిక పోలీసులను సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. గొడవలు జరిగే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి సమాచారం ఇచ్చారా లేదా, సమాచారం ఇచ్చినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తుందని తెలుస్తోంది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిట్ బృందం తాడిపత్రిలోనే ఉంటుందనే ప్రచారం సాగుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. చంద్రగిరిలో 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉంచారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదంటున్న పోలీసులు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కౌంటింగ్ సమయం దగ్గరపడ్డంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గ్రామాలను జల్లెడపడుతున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. అనుమానితులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ స్థానికులకు సూచిస్తున్నారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపైన పోలీసులు ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు.